భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. జాతకపరంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడేవారు. ఏ మాత్రం సంకోచించకుండా చక్కగా విజయ మార్గం కార్యక్రమానికి మీరు చక్కగా కాల్ చేయొచ్చు. అమ్మతో మీ అందరూ మాట్లాడాలి అని అనుకుంటే చక్కగా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. ప్రతి శనివారం కూడా 10 మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరినీ పలకరించడానికి అమ్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఇక మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు, మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు అమ్మ. అలాగే లైవ్లో కనెక్ట్ అయినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీకి దూరంగా ఉంటే అమ్మ మాట్లాడేది కూడా మీకు కరెక్ట్గా వినిపిస్తుంది. ఆ పరిహార మార్గాలు అలాగే మంచి మాటలో భాగంగా కూడా అమ్మ ఎన్నో చక్కటి విషయాలు అందరికీ చెప్తుంటారు. కాబట్టి ఆ పరిహారాలు పాటించాలి అని అనుకుంటే చక్కగా టీవీ వాల్యూమ్ తగ్గించేసి కొంచెం దూరంగా ఉండి చక్కగా వినవచ్చు. ఇక అలాగే అమ్మ పర్యటనలో భాగంగా ఈ నెల అంటే జూలై నెల, వచ్చే నెల జూలై 7, 8, 9 తారీఖుల్లో 7వ తారీఖు విజయవాడ, 8వ తారీఖు రాజమండ్రి, 9వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. 7, 8, 9 విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ వాసులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అమ్మతో మాట్లాడాలి అనుకుంటే ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు, కలవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మనం ఈరోజు వాస్తు గురించి మాట్లాడుకుంటే నన్ను ఒకరు అడిగారు, అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాయువ్యంలో మెట్లు, లిఫ్ట్ పెట్టుకున్నారట వాళ్ళు, సో బయట నుంచి లోపల నుంచి వాడుకోవచ్చా అని అడిగారు. వాస్తవంగా వాస్తు అనేటువంటిది నెంబర్ 1, ప్రస్తుతం అయితే అందరూ కూడా వాస్తు అనేటువంటిది చూసే బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేయటం అనేది జరుగుతున్నది యథార్థంగా. అలాగే ఎక్కువగా వాయువ్యం వైపు నుంచే స్టెప్స్ రావటం కానీ, దానికి కాస్త దగ్గరగానే ఆ లిఫ్ట్ అనేటువంటిది కూడా మరి వాయువ్యం వైపే అరేంజ్మెంట్ చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. వాస్తవంగా అలా నడవచ్చు, అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపుల నుంచి యూజ్ చేయొచ్చా అని అడిగారు. వాస్తవంగా అలా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాయువ్యమే మరి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ చేసే ముందు ఫస్ట్ వాయువ్యం వైపే ఇస్తారు. స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ కాని పక్షంలోనే సెకండ్ ఆప్షన్కి వెళతారు. అప్పుడు కూడా ఇక ఆగ్నేయం వైపుకి తీసుకుంటారు ఎక్కువ మంది. కాకపోతే వాయువ్యం అనేటువంటిది వాస్తుపరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి లిఫ్ట్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, అటువైపే వాస్తవంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదో వెనకటి ఇళ్ళు మాత్రము వాస్తు అనేటువంటి అంత ఎక్కువగా లేవు. కానీ వాళ్ళు ఏమంటారంటే, మాకు అలవాటైపోయింది మేడం, మా తాతగారు కానీ మా నాన్నగారు మేము కానీ అందరం కూడా ఇందులోనే ఇలాగూ అలవాటైంది అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. ఏమాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ కాస్త వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవంగా అలా నడవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి సమస్య లేదు. ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. వాస్తు అనేటువంటిది ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యం కోసం పెట్టినటువంటి సూత్రాలు. ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని దర్వాజాలు ఉండాలి అని అంటే అలా గాలి బయటికి వెళుతూ ఉండడము, లోపలికి రావటము, వీటిని దృష్టిలో ఉంచుకునే అవన్నీ కూడా పద్ధతిగా ఈవెన్ ఉండాలి, ఇట్లా 4 ఉండాలి, 6 ఉండాలి అలా అని చెప్పేసి, సరి సంఖ్య ఉండాలి అని చెప్పేసి కిటికీలు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, అలా మొదటి నుంచి కూడా తెలియజేసడానికి గల ప్రధాన కారణము గాలి వెలుతురు కోసమే. గాలి వెలుతురు కోసం మరి మూసేసినట్టుగా ఉండకుండా ఇలా ఇట్లా కిటికీ ఉండాలి, ఇలా దర్వాజా ఉండాలి, అటువైపు స్టెప్స్ ఉండాలి, ఇటు లిఫ్ట్ ఉండాలి. ఇలా మొదటి నుంచి కూడా అరేంజ్ చేయడానికి గల కారణం మెయిన్ గాలి వెలుతురు కోసమే. అది సమృద్ధిగా లభించాలి అని చెప్పేసి. లేని పక్షంలో ఎక్కువగా మూసుకుపోయి ఉంటున్నాయి ఇళ్ళు. వాస్తవంగా ఎక్కువ మందివి కూడా ఎందుకంటే కొంచెం స్థలం ఉన్నా కానీ వెనకటి రోజుల్లాగా గాలి వెలుతురు ఒక 4 పూల మొక్కలు పెట్టుకుందాము అనేది లేకుండా, ఒక గది కనుక కట్టేస్తే 10,000 రెంట్ వస్తుంది, ఏదో ఎగ్జాంపుల్ కొంత రెంట్ అనేది వస్తుంది అని కొంచెం స్థలం కూడా ఉంచకుండా వాళ్ళు టోటల్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. వాస్తవంగా కొంచెం ఓపెన్ ప్లేస్ అనేటువంటిది ఉండాలి, ఉంచితే బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. కాస్త నిద్ర లేవగానే పచ్చగా మొక్కలు చూసుకుంటారని, బయటికి రాగానే డోర్ తీయగానే కాస్త పచ్చగా మొక్కలు కనబడితే మంచిది, కంటికి చాలా మంచిది. అలా వీలైనంత వరకు కూడా. అందుకనే ఇప్పుడు అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా, ఫ్లాట్స్ల వాళ్ళు కూడా కొంచెం మొక్కలు అనేటువంటి పూల కుండీలో పెట్టుకుంటూనే ఉన్నారు. లేవగానే ఫస్ట్ పచ్చగా వాటిని చూడాలి, కళ్ళకి మంచిది అని. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వాస్తు అనేటువంటిది వాస్తవంగా క్రియేట్ కాబడింది. అంతే తప్పించి అది కూడా ఏంటంటే యథార్థంగా అందరూ కూడా వాస్తుపరంగానే కట్టుతున్నారు. ఎక్కడా కూడా లోపము అనేటువంటిది ఉండట్లేదు.
బరువు ఎటువైపు పెట్టాలి, గాలి వెలుతురు ఎటువైపు ఉండాలి, వంట ఎటువైపు చేయాలి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఫాలో అవుతూనే ఉన్నారు. అందుకనే ఇంత చేస్తూ ఉంటేనే ఇంత మాత్రం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. వాస్తవంగా ఆ మాత్రమేనా ఆరోగ్యము అనేటువంటిది కాపాడుకోగలుగుతారు. Decathlon, 60 plus sports, 6,000 plus products. చూపిస్తుంటారు ఎక్కువ మంది. బాగుంటుంది యథార్థంగా. చాలా మంది ఎక్కడన్నా మైనర్గా చిన్నది ఏదన్నా ఉంటే అది కాస్త వాళ్ళకి తెలియజేయటం అనేది జరుగుతుంది. చాలామంది చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వంటగట్టు విషయంలో మాకు హైట్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కింద ఎక్కువ కొంతమంది దిమ్మెలాగా ఎక్కువ కట్టించుకుంటూ ఉంటారు. చాలా మంది కట్టించారు, నా దగ్గర వాస్తుపరంగా తీసుకొచ్చారు, ప్లానింగ్ చూశాను. వంటగట్టు వాళ్ళకి హైట్ ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి కింద కాస్త దిమ్మె కట్టుకుంటున్నారు. వాస్తవంగా అలా చేయకూడదు. అటుపక్క వెనకవైపు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది. నైరుతి రూమ్ని మించి నీకు ఇక్కడ ఆగ్నేయం వచ్చేసరికి కాస్త హైట్ ఎక్కువ పెడుతున్నారు. అది కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాడు చాలా బాగా కలిసి వచ్చిందమ్మా అన్నారు. అంటే ఇవన్నీ స్వతంత్రించటం అంటారు. వాళ్ళ ఏంటంటే ఇది మైనరే కదా, నాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి కట్టించుకున్నారు. అలా చాలా మంది కూడా నేను కరెక్షన్ చేసిన తర్వాత చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా కాస్త పెద్దగా ఉండాలి నైరుతి అంటారు. అంటే రూమ్ కూడా కొంచెం 1 ఇంచ్ అయినా సరే కాస్త ఎక్స్ట్రా ఉండాలి. ఈ హైట్ విషయంకి వచ్చేసరికి కూడా కాస్త చూస్తారు జనరల్గా, ఉత్తరం వైపు ఎలాగో దక్షిణం వైపు ఎలాగో. అందుకనే ఈశాన్యం కొంచెం డౌన్గానే ఉంటుంది. నీరు అనేటువంటిది స్లోప్గా వెళ్ళాలి అన్నట్టు. కాకపోతే ఇప్పుడు నీరు పోవటానికి ఆ తూము పెట్టడం అవి వెనకటి రోజుల్లో, కానీ ఇప్పుడు అంతా మాప్ చేసుకోవటమే, ఆ తూము కూడా పెట్టట్లేదు. వాస్తవంగా తూము అనేటువంటిది అంటారు, దాన్ని తెలుగులో వర్డ్ యూజింగ్ అయితే తూము అని చెప్పేసి. బహుశా ఇప్పుడు పబ్లిక్కి తెలియకపోవచ్చు కూడా. అది ఇల్లు కడిగేవాడు వెనకట్లో, కడిగితే నీళ్లు ఈశాన్యం నుంచి అలా వెళుతుండేవి. ఇప్పుడు కడగటం అనేది తక్కువైపోయింది, ఎక్కువ మాప్ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ పాత పద్ధతులు వస్తాయి, కొంచెం టైం తప్పించి తర్వాత మళ్ళీ వెనకటి పద్ధతులకి అన్నీ వస్తూ ఉన్నాయి కూడా, ఆల్రెడీ దాదాపుగా వస్తున్నాయి మ్యాక్సిమం. అలాగే వాస్తు అనేటువంటిది కూడా దీనికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది వాస్తు అనేటువంటిది. ఓకే అమ్మా, ఇక గత వారం మీరు చక్కగా కాంబో ఆఫర్స్ చాలా మంది అడుగుతున్నారని కాంబో ఆఫర్స్ పెట్టారు. అది మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏమైనా ఉందా, దాని గురించి? ఎక్స్టెన్షన్ అనేది వాస్తవంగా ఆ ఒక్క వారమే లేదు అని చెప్పి తెలియచేయడం జరిగింది. అయితే కాంబో ప్యాక్ ఆఫర్ గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి వాస్తవంగా. అలాగే పర్యటన అనేటువంటిది ఉంది. 7, 8, 9, 7 విజయవాడ, 8 రాజమండ్రి, 9 వైజాగ్ అని. పర్యటన అటు వెళ్ళినప్పుడు ఏంటంటే మీ చేతి మీదుగా తీసుకోవాలని ఉందమ్మా అని చాలామంది కూడా కాల్ చేశారు. మీ చేతి మించి తీసుకోవడం కోసం మేము వస్తామమ్మా అని చెప్పేసి. జనరల్గా పోస్టల్ ద్వారా కూడా నేను పంపించేవాళ్ళం, కానీ ఎలాగో మీరు వస్తున్నారు కదా మేము చేతి మించి తీసుకుంటామమ్మా అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఎలాగో అప్పుడు నేను తీసుకుని వెళతాను, వాళ్ళు పాపం అడిగారు. సో ఈ కొద్ది రోజులే కాబట్టి ఈ కొద్ది రోజులు కూడా కొనసాగిద్దామని ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అనుకోవటమే తప్ప ముందుగా ఏటైతే ఫిక్స్ ఏం అవ్వలేదు. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది 5 వస్తువులు, ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు, శ్రీచక్రము, మత్స్య యంత్రము, అలాగే శక్తి కంకణము, ఆకర్షణ శిల. ఆకర్షణ శిల అనేటువంటిది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ దగ్గర ఉంచుకోవడం చాలా చాలా మంచిది. శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మత్స్యయంత్రము అనేటువంటిది చక్కగా ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో అది వేసి ఉంచండి నాన్న, చాలా చక్కగా కలిసి వస్తుంది, ఐశ్వర్యవంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు, అందుకు చక్కగా సపోర్ట్ చేస్తుంది. శ్రీచక్రం అనేది మన మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. ప్రధానంగా తెలియజేసేది అదృష్ట ఐశ్వర్య కవచాలు. అవి ఆ 2 వస్తువుని కూడా మన సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటం మంచిది. ఒకవేళ సింహద్వారానికి గనక హ్యాంగింగ్ చేయడం కుదరని పక్షంలో లోపలికి వచ్చిన తర్వాత మరొక ఎంట్రన్స్ అనేది ఉంటుంది, ఆ ఎంట్రన్స్ కైనా సరే హ్యాంగింగ్ చేయండి చాలు. నెగిటివ్ అనేది పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి దైవిక సంపద అది. అందుకని ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి దాదాపుగా ప్రతి గృహంలో కూడా ఉండటము అనేటువంటిది చాలా చాలా మంచిది. కొంతమంది అయితే 2, 3 కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. పిల్లలు చదివేటువంటి ఆ రీడింగ్ రూమ్కి కూడా హ్యాంగింగ్ చేస్తున్నారు. పిల్లలు చాలా చక్కగా చదవాలి, నెగటివ్ అనేది ఏది కూడా ఉండదు, వాళ్ళకి చదివింది గుర్తుండాలి, పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి పిల్లల రీడింగ్ రూమ్ బయట కూడా హ్యాంగింగ్ చేస్తున్నారు ఇంకొకటి తీసుకొని. అలా చక్కగా పొందుపరచవచ్చు.
ఓకే అమ్మా, అంటే ఇది ఎప్పటి వరకు ఉందంటారు? ఇది మన పర్యటనల వరకు. ఓకే, జూలై 9వ తారీఖు 10 వరకు ఉంటుంది. 9వ తారీఖు నేను వైజాగ్ అనేది ఉంది, వైజాగ్ లాస్ట్ అన్నమాట. ఈ పర్యటన వరకు దీన్ని కొనసాగించటము అనేటువంటిది జరుగుతుంది. ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది 5 వస్తువులు. సో విన్నారు కదా అమ్మ మాటల్లో, కాంబో ప్యాక్ ఆఫర్. మరి జూలై 7, 8, 9 అంటే 9వ తారీఖు మాక్సిమం 10 వరకు, జూలై 10 వరకు ఈ కాంబో ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. అమ్మ ఒకసారి ఏవి చూద్దాం ఇప్పుడు. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక అమ్మ, ఇప్పుడు మూఢాలు కాబట్టి అన్ని బ్రేక్ వచ్చి అందరూ బిజీ అనేది తగ్గిపోయింది, ఫంక్షన్స్ అనేవి హడావుడి తగ్గింది. ఈ ఆషాఢం వస్తుంది, ఆషాఢమైన వెంటనే మళ్ళీ శ్రావణం మొదలవుతుంది. ఇంకా మనకు పండగలు, అలాగే ఫంక్షన్స్, హడావుడి, పెళ్లిళ్ళు, ముఖ్యంగా పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి. ఆ ముహూర్తం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటుంటారు. అయితే ముఖ్యంగా శీఘ్ర వివాహాలు చాలా మంది బాధపడుతూ ఉంటారు. ముహూర్తాలు కొంతమంది కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ముఖ్యంగా శీఘ్ర వివాహం, అలాగే అమ్మాయి కానీ అబ్బాయి కానీ జరగాలంటే ఏం పరిహారాలు చెప్తారు? తప్పకుండా. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది అని అంటే సహజంగా కొంతమంది అయితే ఇప్పటికే డేట్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు, కొంతమంది సంబంధాలు అనేది చూస్తుంటారు. ఎక్కువ మందిలో ఒక సందేహం ఏంటంటే ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు మూఢాలు కదా, సంబంధాలు చూడొచ్చా? చూడడానికి తప్పేమీ లేదు, చూసుకోవచ్చు. ఫలానా రోజు ఎంగేజ్మెంట్, ఫలానా రోజు వివాహం అని చెప్పి కూడా అనుకోవచ్చు. జస్ట్ రిటర్న్గా వ్రాతపూర్వకంగా అనేటువంటిది చక్కగా ఒక శుభముహూర్తాన పెడతారు. అయితే అసలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సంబంధాలు త్వరగా కుదరాలి అని అంటే ఏం చేయాలి? చాలామంది కూడా రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. వాస్తవంగా స్వయంకృత అపరాధం అంటారు. ఎక్కువ మంది కూడా చేతులారా చేసుకుంటున్నవే ఎక్కువగా ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. దానితోటి అందువల్ల ఎక్కడా కూడా ఒక సంబంధం మరో సంబంధం అలా కుదరటం అనేటువంటి తక్కువైపోయినాయి. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు. కొంచెం ఎక్కడైనా ఒకటి కాంప్రమైజ్ అవుతే గనక డెఫినెట్గా శుభవార్త అనేది వినొచ్చు. సరే, ఏది ఏమైనా వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలి. ఫలానా అనేటువంటిది వాళ్ళకు కూడా కొన్ని నాకు ఇలా ఉంటే బాగుంటుందా రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే మంచి సంబంధం కుదరాలి అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చక్కగా ఇప్పుడు చెప్పే పరిహారం ఆచరించండి. అలాగే మా పిల్లలు విదేశంలో ఉన్నారమ్మా, మరి వాళ్ళు అక్కడ చెయ్యలేరు కాబట్టి ఇక్కడ మేము చేయవచ్చా అన్న సందేహం కూడా ఎక్కువ మందికి ఉంటుంది. మరి పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు ఆచరించవచ్చు, తప్పేమీ లేదు. దానికన్నా శివపార్వతుల చిత్రపటము అనేటువంటిది పెట్టుకొని చక్కగా దానికి ఒక 41 రోజుల పాటు వాస్తవంగా పూజా ప్రాసెస్ అనేటువంటిది నిర్వహించాలి. అలాగే ఒక్కరోజు మాత్రం, ఎప్పుడైనా ఒక్కరోజు, ఒక సోమవారం నాడు మాత్రము
తప్పనిసరిగా చేయవలసింది 7 రంగులు కలిగినటువంటి గాజులు. ప్రతి గాజులు కూడా అంటే ఒక కలరు ఒక డజన్ ఉండాలి. అలా 7 వర్ణాలు 7 రంగులు కల గాజులు అనేటువంటివి తీసుకొని పార్వతీ అమ్మవారి ముందు పెట్టి ఉంచి చక్కగా దీపారాధన అనేటువంటిది చేసి ఆ తర్వాత ఈ 7 గాజులని చక్కగా అమ్మవారి ముందు పెట్టుంచటం, ఎర్రని పువ్వులతోటి అమ్మవారికి అర్చన అనేటువంటిది చేసి ఆ తర్వాత అంటే ఈ విధంగా అలా పెట్టి ఉంచండి. ఒక 41 రోజులు మాత్రం శివపార్వతుల చిత్రపటానికి రోజు ఒక పూలదండ వేయటము, పూజా ప్రాసెస్ అనేటువంటి అర్చన అనేటువంటి చేయటము, కొంచెం పాలు నైవేద్యం పెట్టడము, ఆ పాలను తీర్థంగా తీసుకోవచ్చు. ఇలా 41 డేస్ మాత్రం శివపార్వతుల చిత్రపటానికి చక్కగా పూజ అనేటువంటి చేయండి. ఈ లోపుగా సంబంధం కుదురుతుంది, తప్పకుండా కుదిరినా కానీ అవి చేయండి. ఒక సోమవారం రోజు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా 7 వర్ణాలు కలిగినటువంటి గాజులు అనేటువంటి పార్వతీ అమ్మవారి ముందు పెట్టి ఉంచి చక్కగా ఎర్రని పువ్వులతోటి పూజా ప్రాసెస్ అనేది చేయండి. మళ్ళీ ఆ 7 వర్ణాలు కలిగినటువంటి గాజులు ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లయితే వాళ్ళకి చక్కగా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కొన్ని గాజులు వేయండి. ఆ గాజులు కూడా కలపండి. మీకు నచ్చిన గాజులు తీసుకున్నా ఈ గాజుల్ని కలపండి. అలాగే మగపిల్లవాడికి సంబంధాలు చూస్తున్నారన్నప్పుడు మరి వాళ్ళ మదర్ చేయవచ్చు. ఒకవేళ గనక బాబుకి కుదరని పక్షంలో బాబు గనక అందుబాటులో ఉంటే ఒక సోమవారం నాడు బాబుని కూడా కూర్చోబెట్టి చక్కగా శివపార్వతుల చిత్రపటానికి ఒక పూలదండ అనేటువంటిది వేసి ఎర్రని పూలతో పూజ చేయించడం మంచిది. 7 వర్ణాలు కలిగినటువంటి గాజులు అక్కడ పెట్టి ఉంచి ఆ తర్వాత చక్కగా సంబంధం కుదిరిన తర్వాత ఇంట్లో పెద్దలు అందరూ కూడా ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ మదరు, వీళ్ళ చక్కగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా గాజులు అవి ధరించవచ్చు. ఈ విధంగా చేశారంటే సత్వరమే వివాహం కుదురుతుంది నాన్న. అతి త్వరగా చక్కని సంబంధము అనేటువంటిది కుదురుతుంది. ఈ ఒక్క సోమవారం నాడు కనీసం చేయడానికి ప్రయత్నం చేయండి. 41 రోజుల పాటు మేము అలాగే చేయాలంటే కాదమ్మా అనుకుంటే కనీసం ఒక సోమవారం నాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మ, చాలా మంచి పరిహార మార్గాలు వివరించారు. పెళ్లి కాని వాళ్ళ కోసం, ఎదురు చూసే వాళ్ళ కోసం. ఇక పెళ్లి తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగం సెటిల్మెంట్లో ఉన్న వాళ్ళకి, చాలా మంది సెటిల్మెంట్ లేక కూడా బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళకి అంటే ఎక్కువ మంది కూడా అర్హత తగిన ఉద్యోగం పొందాలని కోరిక అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. సరే, అంత కష్టపడి చదువుతారు. చదువు అనేసరికి కూడా టాపిక్ గుర్తొచ్చింది. ఎప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తుంటారు. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది బిగినింగ్ నుంచి కూడా పిల్లల మెడలో వేయటం అనేది చాలా చాలా మంచిది. చాలా మంది కూడా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే ముందు అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది చెప్పారమ్మా, మా బంధువులు చెప్పారు, మా స్నేహితులు చెప్పారు అని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టిస్తుంటారు. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటే చాలా మంచిది నాన్న. చదివింది గుర్తుంటుంది. చక్కగా వాళ్ళంతటా వాళ్ళు తెల్లవారుజాము లేవటము, చదువుకోవటము, చదువు పట్ల శ్రద్ధ, ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చాలా మంచిది. అలాగే దృష్టిదోష నివారణకి సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియజేస్తుంటాను. ఇంత మునుపు తెలియజేశాను కొన్ని దైవిక వస్తువులు అనేటువంటివి. అవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉంది. టాపిక్ ఏంటంటే ఈ శక్తి కంకణము అనేటువంటిది ధరించటం వలన యథార్థంగా దృష్టి దోషం అనేది తొలగిపోయి సత్వరమే అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారు అనంటే ఇప్పుడు ఆడపిల్లడైనా మగపిల్లడైనా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటుంది. మరి వాళ్ళు చక్కగా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారు అన్నప్పుడు ఇంట్లో దీపారాధన అనేది చేసి ఆ దీపారాధనలో 2 లవంగాలు అనేవి వేయండి నాన్న. వేసి చక్కగా మీరు గణపతికి దండం పెట్టుకొని కొంచెం చిటికెడు పంచదార అనేది నోట్లో వేసుకొని మీరు బయలుదేరి వెళ్ళండి. డెఫినెట్గా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మ, ఇక విన్నారు కదా, మరి చక్కగా ఉద్యోగం కోసం పాటుపడే వాళ్ళు, అలాగే ఉద్యోగంలో సెటిల్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళు, అలాగే ఉద్యోగం అసలు రాకుండా వేచి చూసేవాళ్ళు, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లు చేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా మరి వచ్చినట్టు మనం దాన్ని సద్వినియోగపరచుకొని, అలాగే అమ్మ చెప్పినట్టు పరిహార మార్గాలు మీరు పాటిస్తే కనుక మీరు అనుకున్నవి, మనసులో అనుకున్నవి తప్పకుండా సాధిస్తారు అని చెప్పి అమ్మ మాటల్లో విన్నాము. ఇక అమ్మ, స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ లాకెట్ గురించి మీరు ఏం చెప్తారు? అలాగే ఏ ఏజ్ వాళ్ళ నుండి స్టార్ట్ చేయొచ్చు అంటారు? అసలు వాస్తవంగా అక్షరాభ్యాసమైన అటువంటి ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ వరకు కూడా ధరించవచ్చు. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాడు కూడా ప్రమోషన్ కోసం అని చెప్పేసి కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు. వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. యథార్థంగా చాలా మంది కూడా అలా ధరించి
ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకగా వాళ్ళే వచ్చి తెలియచేస్తుంటారు, అమ్మ ఇంత మునుపు వచ్చి కలిసాము, మేము పలానా ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాము అని చెప్పేసి. అలా నాకు చాలా మంది కూడా వచ్చి పర్సనల్గా కలిసి తెలియచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చిన్నగానే ఉంటుంది. అది ఒక నమ్మకం, విశ్వాసం అంతే. డైరెక్ట్గా వచ్చి కట్టించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అలాగే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాను. తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ మెడలో కూడా ఉండాలి. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు అది. దానికి ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంత అనంటే వాటికి అంత శక్తి ధారపోయటము అనేటువంటిది జరుగుతుంది. ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము అనేటువంటిది జరిగింది. అలాగే మన ఆఫీస్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా హోమాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆ హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరగటం వల్ల వైబ్రేషన్స్ అంటారు. వాటి వల్ల ప్రతి దైవిక వస్తువుకి కూడా అంత శక్తివంతమైనటువంటివి. ప్రతి దైవిక వస్తువు కూడా అవి ధరించిన తర్వాత చాలామంది వాళ్ళకగా వాళ్ళే తెలియచేసిన వాళ్ళు ఉన్నారు. అద్భుతంగా ఉందమ్మా, మంచి రిజల్ట్ అనేది మేము డైరెక్ట్గా చూడగలిగాము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటారు. సో వీలైనంత వరకు కూడా ప్రతి స్టూడెంట్ మెడలో కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించడం చాలా చాలా మంచిది. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఇక మీ అందరం ఎదురు చూసే ఈనాటి మంచి మాటలో భాగంగా ఏం చెప్తున్నారు? తప్పకుండా మంచి మాటలో భాగంగా ఇప్పుడు ఏవైతే చెప్తుంటానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా కొన్ని వందలు యథార్థంగా నేను రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటారు, అవి ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. GSITASRMA జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. అలాగే ఏదైనా సరే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు, ఇవి ఎన్నో పరిహారాలు చేశాం కానీ అనుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న. అప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, లేదంటే హస్తరేఖలు కావచ్చు, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కానీ, ముఖ కవళికల్ని బట్టి కానీ, ఇలా అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ జనరల్గా ఓవరాల్గా తెలియజేసినటువంటి పరిహారాలు. వాస్తవంగా ఆస్ట్రాలజీ పరంగా సంపూర్ణంగా స్టడీ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళకి జాతకపరంగా ఏదైనా సరే దోషాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఇలా జపాలు చేయించాలా, లేదు అనంటే వాళ్ళకగా వాళ్ళు చేయగలిగేవేమన్నా పరిహారాలు తెలియచేయడం అనేది జరుగుతుందా అనేది తెలియచేయడం జరుగుతుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది నాన్న. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు. ఎక్కువ మంది కూడా బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడు కూడా టెన్షన్ పడక్కర్లేదు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి మంచి మాట అనేటువంటిది ఆర్థికంగా కలిసి రావడానికి ఎక్కువ మంది కూడా డబ్బు పరంగానే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. వస్తుంటాయేమో, మాకు జీతం వస్తుంది, ఒక వారం 10 రోజులు ఖర్చు అయిపోతుంది, మళ్ళీ మేము బాధపడుతూ ఉన్నాము అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆర్థికంగా చక్కగా కలిసి రావటం కోసము అని చెప్పేసి 11 సోమవారాల పాటు మీరు ఆచరించండి. 11 సోమవారాలు ప్రతి సోమవారం రోజు కూడా శివాలయానికి వెళ్ళి, అంటే శివుని గుడికి అనేటువంటిది వెళ్ళి అక్కడ 8 ప్రమిదలు పెట్టి దీపారాధన అనేది చేయండి నాన్న. ఆ దీపారాధన అనేటువంటిది కూడా జనరల్గా పొద్దున్నే ఉదయం పూటనే అన్నమాట వెళ్ళి చేయటము చాలా చాలా విశేషము. 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాల సమయము అని అంటారు. ఆ సమయంలో విప్ప నూనె అని మార్కెట్లో లభిస్తుంది. విప్ప నూనె అనేటువంటిది కొనుక్కొని చక్కగా విప్ప నూనె అనేది వేసి 8 ప్రమిదలు పెట్టి అందులో ఒత్తులు అనేవి వేసి 2 ఒత్తులో 3 ఒత్తులో మీరు అలా వేసి విప్ప నూనె అనేది వేసి దీపారాధన చేయండి. 11 సోమవారాల పాటు ఆచరించండి నాన్న. ఈ విధంగా చేశారు అంటే ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఎక్కువ మంది కూడా బాధపడేది ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లోనే. మేము ఎంత సంపాదించినా తక్కువైపోతుందమ్మా అంటే అనుకున్న దానికంటే కూడా వాళ్ళకి ఖర్చులు ఎక్కువైపోవటం వలన ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. లేదా ఆల్ ఆఫ్ సడన్గా జాబు పోయింది అని చెప్పేసి సఫర్ అవుతుంటారు. మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే కూడా చక్కగా ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం మీరు ఆచరించండి. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు. పెళ్లిళ్ళ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అలాగే ఆర్థిక విషయం కావచ్చు, ఇవే ముఖ్యంగా కావాల్సినవి మనిషికి. కాబట్టి చాలా అద్భుతమైన పరిహార మార్గాలు వివరించారు. మరి మీ అందరూ కూడా అమ్మ చెప్పినవి చక్కగా పాటిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా అద్భుతంగా మీ జీవితంలో సాధిస్తారు. అమ్మ మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. ఇక పర్యటనలో భాగంగా అమ్మ జూలై 7, 8, 9 అంటే విజయవాడ, వైజాగ్ అలాగే రాజమండ్రిలో అందుబాటులో ఉంటున్నారు. 7వ తారీఖు విజయవాడ, 8వ తారీఖు రాజమండ్రి, 9వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి కావాల్సిన వాళ్ళు అమ్మతో అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మాట్లాడవచ్చు, కలవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439,